పెద్ద సినిమా వస్తుంది అంటే చాలు థియేటర్స్లో మినిమం 3 గంటలు కూర్చోవాల్సిందే. అలా తయారైంది పెద్ద సినిమాల పరిస్థితి. కంటెంట్ బాగుంటే లెంత్ ఎక్కువైనా పర్వాలేదు అని భావిస్తున్నారు మేకర్స్. అందుకే అర్జున్ రెడ్డి, రంగస్థలం, మహానటి నుంచి మొదలుపెట్టి తాజాగా వచ్చిన కల్కి, త్వరలోనే రాబోతున్న భారతీయుడు 2 వరకు ప్రతి సినిమాకి 3 గంటల రన్ టైం ఫిక్స్ చేస్తున్నారు. ప్రేక్షకుల్ని కుర్చీలకు కట్టిపాడేస్తున్నారు. అదే టైంలో భారీ రన్ టైంతో వచ్చి దెబ్బతిన్న సినిమాలు కూడా ఉన్నాయి. ఈగల్, అంటే సుందరానికి, ఖుషి, ఆదిపురుష్, టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాలు భారీ నిడివితో వచ్చి బొక్కబొర్ల పడ్డాయి. తాజాగా కల్కి వచ్చింది. లెంత్ ఎక్కువ ఉన్న సినిమాలపై చర్చ మళ్ళీ మొదలవటానికి ఇదే కారణం. కల్కి సినిమా కూడా 3 గంటలుంది. అయినప్పటికీ మేకర్స్ ధైర్యం చేసి ఆ 3 గంటల సినిమాని రిలీజ్ చేశారు. వాళ్ళ నమ్మకమే నిజమైంది. కల్కి సినిమా దుమ్ము లేపుతోంది. ప్రభాస్ కెరీర్లో ఇప్పటి వరకు బిగ్గెస్ట్ హిట్ బాహుబలి 2. ఆ సినిమా కూడా 3 గంటలే. ఇప్పుడు ఆ సినిమాను కల్కి క్రాస్ చేస్తుంది అనే అంచనాలు ఉన్నాయి. అటు ఓవర్సీస్తో ఆల్రెడీ టాప్ 5లోకి ఎంటర్ అయిన కల్కి ఇండియాలో కూడా టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ జాబితాలోకి చేరిపోయింది. ఇక మరో వారం రోజుల్లో రిలీజ్ కావాల్సిన భారతీయుడు 2 సినిమా కూడా పెద్దదే. ఈ సినిమా నిడివి అక్షరాల 3 గంటలు. తాజాగా సెన్సార్ పూర్తయింది. ఇది కేవలం సినిమా నిడివి మాత్రమే. క్రెడిట్స్, తప్పనిసరిగా ఉంచాల్సిన యాడ్స్ కలిపితే మరో 4 నిమిషాలు రన్ టైం పెరుగుతుంది. ఇంటర్వెల్ బ్రేక్తో కలిపితే థియేటర్లో అటు ఇటుగా 3 గంటల 20 నిమిషాలు గడపాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన భారీ సినిమా యానిమల్. ఆ సినిమా నిడివి ఏకంగా 3 గంటల 20 నిమిషాలు. గడిచిన 3 దశాబ్దాల కాలంలో ఇంత భారీ రన్ టైంతో ఏ సినిమా రాలేదు. గతంలో బాలీవుడ్లో షోలే, టాలీవుడ్లో మాయాబజార్, లవకుశ లాంటి సినిమాలు భారీ నిడివితో వచ్చాయి. ఆ సినిమాల తర్వాత యానిమల్ మూవీదే అతిపెద్ద డ్యూరేషన్. ఇంకాస్త వెనక్కి వెళ్తే సలార్ సినిమా నిడివి అక్షరాల 2 గంటల 55 నిమిషాలు ఉంది. అంటే దాదాపు 3 గంటలు అన్నమాట. 2 భాగాలుగా చేసిన తర్వాత కూడా మొదటి పార్ట్ 3 గంటలు రావటం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయినా సినిమా హిట్ అయింది. ఈ జాబితాలోకి రంగస్థలం, మహానటి, భరత్ అనే నేను లాంటి సినిమాలు కూడా చేరాయి. వీటికి రివర్స్లో భారీ లెంత్తో బొక్కబోర్లా పడిన సినిమాలు కూడా ఉన్నాయి. వీటికి తాజాగా ఉదాహరణలు ఈగల్, టైగర్ నాగేశ్వరరావు. రవితేజ హీరోగా నటించిన ఈ 2 సినిమాల రన్ టైం ఎక్కువే. కంటెంట్ పై నమ్మకంతో మేకర్స్ అలానే వదిలేశారు. కానీ సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. అంతకంటే ముందొచ్చిన అంటే సుందరానికి సినిమా పరిస్థితి కూడా ఇదే. నాని ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కానీ భారీ నిడివి సినిమా రిజల్ట్పై ప్రభావం చూపించింది. కోబ్రా, ఆదిపురుష్, ది విజయ్ దేవరకొండ, ఖుషి లాంటి సినిమాలు కూడా ఈ లిస్టులోకే వస్తాయి. ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే సినిమా రన్ టైం ఎంత అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. కంటెంట్ క్లిక్ అయిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. తన సినిమాపై పూర్తి నమ్మకం ఉంటే 3 గంటల రన్ టైంతో బరిలోకి దిగచ్చు. అయితే ఏ మాత్రం తేడా కొట్టినా తర్వాత కోలుకోవటానికే మిగలదు అనే విషయాన్ని గ్రహించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.